హాయ్! హలో ఎవ్రీవాన్. ఎలా ఉన్నారండి అందరూ? సంక్రాంతికి అందరూ మీ హోమ్ టౌన్స్ అండ్ విలేజెస్‌కి వెళ్ళిపోయారా మరి? సాడ్‌లీ మేమైతే బెంగుళూరు వెళ్తున్నాము. నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది. నేను నా ఓల్డ్ కార్ సేల్ చేసేసాను అండ్ కొత్త కార్ బుక్ చేశాను. అది కాస్త పేపర్ వర్క్ పెండింగ్ ఉంటే ఆ కంప్లీషన్ కోసం వెళ్తున్నాము. ఇది ఆన్ ద వేలో. తిరుపతి టు బెంగుళూరు రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ దారి ఐడియా ఉంటుంది. మేమైతే రెగ్యులర్‌గా నందిలో కృష్ణ గ్రాండ్‌లో ఆగుతాము లంచ్ కోసం. బట్ ఇవాళ డిఫరెంట్‌గా ట్రై చేద్దామని తిరుమల కెఫేలో ఆగాము. ఔట్ సైడ్ నుంచి చూస్తే ఏదో సింపుల్‌గా అనిపించింది. బట్ లోపల యాంబియన్స్ చాలా బావుంది. అందుకని నేను వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఈ దారిలో వెళ్ళే వాళ్ళుంటే డెఫినిట్‌గా ట్రై చేయండి ఒకసారి. యాంబియన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిందంట కొత్తగా స్టార్ట్ చేసి. ఫుడ్ అయితే మాకు బాగా సెట్ అయింది. మేము తక్కువ స్పైసెస్ తింటాము. స్పైసెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే మేబీ నచ్చకపోవచ్చు. అండ్ మేమైతే ఈ ఇయర్ విలేజ్‌లో సెలబ్రేషన్స్ అన్నీ బాగా మిస్ అవుతాము. ఐ హోప్ అట్‌లీస్ట్ మీరన్నా ఎంజాయ్ చేయండి. ఏంటి ఆల్డో బ్యాగ్స్ అన్బాక్సింగ్ అని చెప్పి రెస్టారెంట్స్, హైవే చూపిస్తోందనుకోకండి. నాకు జస్ట్ మీతో మాట్లాడినట్టు ఉంటుందని నేను కాస్త ఇంట్రొడక్షన్ వీడియో చేశాను. నేనైతే ఆల్డోలో రీసెంట్‌గా షాపింగ్ చేశాను. అండ్ అందులోని ఫస్ట్ బ్యాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఎల్‌వి, షెనెల్ లాగా ఇది లగ్జరీ బ్రాండ్ కాకపోవచ్చు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆల్డో కూడా లగ్జరీ బ్రాండే. అండ్ నేనైతే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను ఆల్డోలో బ్యాగ్స్ తీసుకోవాలని. బట్ నాకు కుదరనే లేదు. యాక్చువల్‌గా ఎంకే అనుకున్నాను. బట్ ఎంకే స్టార్టింగ్ ప్రైజే 20 నుండి స్టార్ట్ అవుతుంది. సో, దానికేదో నాకు 2 బ్యాగ్స్ వస్తాయి గదా! ఆల్డోలో అని నేను ఇవి తీసుకున్నాను ఫైనల్‌గా. నేను ఇయర్ ఎండ్ సేల్‌లో తీసుకున్నా గాబట్టి, నాకు ప్రతి డీసెంట్ డీల్‌లోనే వచ్చాయి ఇవైతే. ఇది చాలా స్లీక్ అండ్ సింపుల్ హ్యాండ్ బ్యాగ్. మీరు రెగ్యులర్ ఆల్డో కలెక్షన్‌లో ఇవి మీకెక్కువ కనిపిస్తాయి. ఏదైనా డ్యూయల్ కలర్‌లో తీసుకుందామనుకున్నాను. బట్ అక్కడ కలెక్షన్ అయితే అయిపోయిందో ఏమో మరి. ఓన్లీ బ్లాక్ ఆర్ వైట్ ఉన్నాయి. వైట్ చాలా మెయింటెనెన్స్. సో, నేను బ్లాకే తీసుకున్నాను. ఇది చూసారంటే స్లింగ్ వచ్చి చైన్‌లో ఉంటుంది. నేనైతే ప్రిఫర్ చేయనండి స్ట్రాప్. నాకు ఎందుకో కంఫర్టబుల్‌గా అనిపించదు. ఇలా చైన్ మోడలే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి తీసుకున్నాను. నాకు స్లింగ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. నార్మల్ టోట్ బ్యాగ్స్ కంటే గూడా నేను ఎక్కువగా స్లింగ్ బ్యాగ్సే యూజ్ చేస్తాను. ఇది చూడండి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఈవెన్ ఆల్డోలో మనకు ఫేక్ బ్యాగ్స్ సేల్ చేస్తారు ఆన్‌లైన్‌లో. మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవడం కంటే కూడా షోరూమ్‌కెళ్ళి తీసుకుంటే కాస్త గ్యారంటీ ఉంటుంది. మీ రిలేటివ్స్ ఎవరైనా యూఎస్‌లో కానీ, లండన్‌లో కానీ ఉన్నారంటే ఐ మీన్ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. 2000 నుంచి 3000 నుంచి మంచి స్లింగ్ బ్యాగ్స్ ఈ మోడల్‌లో మీకు దొరుకుతాయి. నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను కాస్త ఎక్కువ పే చేయాల్సిందొచ్చింది. అనవసరంగా 1000, 2000కి ఎక్కువ బ్యాగ్స్ తీసుకొని పెట్టుకోవడం కంటే, ఒక మంచి బ్యాగ్ తీసుకోండి. మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు వాడొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక సాచెల్ అండి. నేను టోట్ బ్యాగ్స్ పెద్దగా కొనను. ఎందుకంటే నాకెందుకో అవి పెద్దగా ఉన్నట్లు అనిపిస్తాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే అవి బాగా వాడేదాన్ని. బట్ ఇప్పుడైతే షోల్డర్ బ్యాగ్స్, సాచెల్స్ అదర్‌వైజ్ స్లింగ్ బ్యాగ్సే మోస్ట్‌లీ యూజ్ చేస్తాను నేను. ఇందులో అయితే నాకు డ్యూయల్ టోన్ దొరికింది. అండ్ ఈ కలర్ అయితే నా విష్ లిస్ట్‌లో ఎప్పటినుండో ఉంది. యాక్చువల్‌గా నేను గల్ఫ్‌లో ఉన్నానని చెప్పాను కదా! నా దగ్గర 9 వెస్ట్ బ్యాగ్స్, 2 హ్యాండ్ బ్యాగ్స్ ఉండేటివి. సేమ్ కలర్ ఇందులోనే ఉన్నాయి. బట్ ఇండియాకొచ్చిన తర్వాత వాటిని నేను పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ కబోర్డ్స్‌లో పెట్టడం వల్ల నేను యూజ్ చేయకుండానే అవి ఎందుకో పాడైపోయాయి. అండ్ ఫైనల్లీ ఈ కలర్ మళ్ళీ నా వార్డ్‌రోబ్‌లోకొచ్చింది. క్వాలిటీ మాత్రం ఎంకే బ్యాగ్స్‌కి ఏం తీసిపోలేదండి. నా కొలీగ్స్ ఉండేవాళ్ళు. ఎంకే బ్యాగ్ సేమ్ కలర్‌లో తన దగ్గర కూడా ఒకటుండేది. సేమ్ క్వాలిటీ నాకు ఫీల్ అవుతున్నాను. సేమ్ అలానే బ్యాగ్ టెక్స్చర్ కానీ సేమ్ అలానే ఉంది. బట్ ప్రైస్ వేరియేషన్ చూడండి. ఆల్మోస్ట్ ఆ బ్యాగ్ అయితే 30-40 మనం పెట్టాల్సుంటుంది. ఇదైతే నాకు 6-7 లోపే వచ్చేసింది కదా! బెస్ట్ డీల్ అనే చెప్పాలి. ఇక్కడ ఇది చూసారంటే ఫ్రంట్ చిన్ని పర్స్ లాగా ఉంది. ఇది మనము డిటాచబుల్ ఇచ్చేశారు. మనకు కావాలంటే యూజ్ చేయొచ్చు. లేదంటే తీసి పక్కన పెట్టేసి నార్మల్ బ్యాగ్ మాత్రమే క్యారీ చేయొచ్చు. నాకు గిఫ్ట్‌గా మా ఆయన 2,00,000 ఇచ్చి ఎల్‌వి బ్యాగ్ కొనుక్కోమని చెప్పినా కూడా నేను డైరెక్ట్‌గా గోల్డ్ షాప్‌కెళ్ళి ఒక నెక్లెస్ కొనే టైప్ అండి. టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాది. నేను గమనించిందేంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం మనం అఫోర్డ్ చేయగలుగుతాం. ఎల్‌వి అయినా కొంటాము, షనెల్ అయినా కొంటాం, ఏదైనా కొనగలుగుతాం. 2-3 లాక్సే కదా పెట్టగలుగుతాము. బట్ మనం అవి ప్రిఫర్ చేయము.
మనం ఏదన్నా కొన్నామంటే మనకు రిటర్న్స్ కావాలి. మనకొక అసెట్ లాగా ఉండాలి. ఇన్ ఫ్యూచర్ మనకేదైనా ఇష్యూ వస్తే మనం అది సేల్ చేసి మనం ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలని మనము ప్లాన్ చేసుకుంటాము. అందులో తప్పేమీ లేదండి. ఎందుకంటే ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం మనం ప్రాబ్లమ్స్‌లో పడకూడదు. మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి మనకి. ఎప్పుడైనా బ్రాండెడ్ బ్యాగ్స్ ఇయర్ ఎండ్‌లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రైజెస్‌కొస్తాయి. లేదు ఇయర్ మధ్యలో తీసుకున్నామంటే అనవసరంగా మనం నష్టపోతాము. ఇది చూడండి ఎంత బావుందో అసలు. ఇది నార్మల్‌గా మనం బయట షాప్స్‌కెళ్ళేటప్పుడు అలా కూడా క్యారీ చేయొచ్చు. కార్డ్స్ అన్నీ పడతాయి. క్యాష్ పెట్టుకోవచ్చు. కంపార్ట్మెంట్స్ బావున్నాయి. అండ్ సింపుల్ అండ్ వెయిట్‌లెస్‌గా కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి. నా ప్రీవియస్ వ్లాగ్‌కి చాలా మంచి రీచ్ వచ్చింది. ఎస్పెషల్లీ కాసుల పేరుకైతే చాలా కామెంట్స్ వచ్చాయి. పాజిటివ్ కామెంట్స్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు. నేను ఇంకా కూడా అలాంటి వీడియోస్ చాలా పెడతాను. మీలో ఏ ఒక్కరికి నా వీడియోస్ యూజ్ అయినా కూడా నా టైమ్ అండ్ ఎఫర్ట్ వేస్ట్ అవ్వలేదని నేను ఫీల్ అవుతాను. సో, ఇది చూడండి లోపల స్ట్రాప్ ఇచ్చారు. మనము ఇది సెపరేట్‌గా మనం అటాచ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. లేదు మనం హ్యాండ్‌కే వేసుకొని వెళ్తాము. మనకు అవసరం లేదు స్లింగ్ అంటే మనం అది తీసి పక్కన పెట్టేయొచ్చు. ఇది చూడటానికి ఏదో చిన్న బ్యాగ్‌లాగా అనిపిస్తుంది కానీ చాలా స్పేస్ ఉంది లోపల. చూడండి నేను తీస్తూ ఉంటే ఎన్ని వస్తున్నాయో అసలు. చాలా స్పేస్ ఉంది. చాలానే పడతాయి. అలా అని ల్యాప్‌టాప్ అలా అంతా పట్టదండి. అంత పెద్దదైతే కాదు డెఫినిట్‌గా. ఇది చిన్నవి మనం ఎక్కడన్నా దగ్గరగా ఏదన్నా వెళ్ళాలి అంటే ఒక వాటర్ బాటిల్ కానీ, ఒక బాక్స్ కానీ పిల్లలకి ఏదైనా తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా. అండ్ ఇందులో వచ్చిన స్ట్రాప్ కూడా మరీ లార్జ్ సైజ్‌డ్ ఏం కాదండి. మీడియం సైజ్‌గా ఉంది. బాగుంది చూడ్డానికి. అండ్ వేసి కూడా చూపిస్తాను నేను. ఎంత లాంగ్ వస్తుందనేది. అండ్ సో ఇవైతే నా 2 హ్యాండ్ బ్యాగ్స్. నెక్స్ట్ ఇంకొక వాచ్ కూడా తీసుకున్నాను నేను యాక్సెసరీస్‌లో. ఇది నాది కాదండి. మా హస్బెండ్‌కి తీసుకున్నాను నేను. తను కూడా బ్లాకే ప్రిఫర్ చేస్తాడు. సో, మొత్తం బ్లాక్‌లోనే తీసుకున్నాను నేను. సో, ఇవండి నేను పర్చేస్ చేసినవి ఇయర్ ఎండ్ సేల్‌లో ఆల్డోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్.